మన మధ్యలో ఉన్నటువంటి సంఘికాపరైనటువంటి మరి అయ్య గారికి, అమ్మగారికి, కూలిచ్చిన తోటి సంఘమిట్లైన వారికి అందరికీ కూడా పేరు పేరున అందరికీ వందనాలండి. నేను చెప్పుకునే సాక్ష్యం ఏంటంటే, ఎన్నో మేలులు చేశారు. ఆ మేలు చెప్పడానికి మరి సమయం అంటూ దొరకలేదు. ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. దేవుని స్తోత్రం. నేను మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్నప్పుడు మరి ఈ కాలనీలోనే మరి నేను నమ్ముకున్నాను. అప్పటి నుంచి కూడా ఒక్కసారి లాస్టింగ్ అవ్వలేదు. ఈ గృహంలో మరి ప్రసాద్ అయ్య గారు, సూరిబాబు గారు, దేవుడి గారు అందరూ కూడా ఉండేటప్పుడు ఒకసారి సంఘంతో కూడుకొని పెట్టడం జరిగింది కూడిక. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గతించినటువంటి సంవత్సరాలన్నీ కూడా పెట్టడానికి నాకు అవకాశం లేకపోయిందండి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల వల్ల పరిస్థితి కూలి చేసుకున్నటువంటి నేను పెట్టలేనటువంటి స్తోమత మరి గడిచిన దినాల్లో, సంవత్సరాల్లో నేను పెట్టలేకపోయాను. దేవుడు మరలా ఈ 2025 సంవత్సరంలో ఈ స్థితి కూడిక పెట్టుకోవడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడని దేవుని స్తోత్రం. అయితే గతించిన సంవత్సరాల్లో ఇది మొట్టమొదటిగా ఈ కాలనీలో దేవుడు నమ్ముకున్నండి. దేవుడు అంటే నాకు తెలియదు. యాక్చువల్గా దేవుడు అంటే చాలామంది ఏదో రోగం వస్తేనో లేదా జబ్బు వస్తేనో ఏదైనా వ్యాధి వస్తేనో కష్టాలు ఏమో మరి దేవుని దగ్గరికి రావడానికి చాలామంది మారుతూ ఉంటారు, దేవుని దగ్గరికి వస్తారు, మరి దేవుళ్ళు కలుస్తూ ఉంటారు. కానీ నేనైతే అలా కాదండి. దేవుని గురించి మొట్టమొదటి ఇదే కాలనీలో దేవుని గురించి నేను మరి సత్యాన్ని దేవుని బాప్తిసం తీసుకోక మునిపే నేను దేవుణ్ణి ఆయన గురించి నేను తెలుసుకున్నాను అనమాట. ఆయన నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేది నేను కనుగొన్నానండి. నాకు ఇక్కడ కాలనీలో మరి పట్ట ఇస్సాక్ గారు మరి దేవుని మరి మందిరానికి నడిపించడం జరిగింది. అలాగా దేవుని గురించి నేను తెలుసుకున్నాను. అలాగా ప్రార్థనలకు వెళ్ళడము, దేవుని వాక్యం వినడము, తర్వాత బయట కూడా జరిగాయి. అయితే ఒక దినాన్న నన్ను ఆస్తి గారు అంటే నేను పాటలు అంటే బాగా పాడతాను. అంటే అప్పుడు అన్ని పాటలు పాడేవాడిని. ఇప్పుడు దేవుని నామాన్ని బట్టి దేవుని పాటలు పాడుతూ ఉన్నాయి. గోషాడ్ తరఫున మాస్టర్ బి సామ్యూల్ అని చెప్పేసి ఆ సంఘానికి వెళ్ళేటప్పుడు మరి ఆ యొక్క పెద్ద సభలకి అంటే రాజమండ్రి దగ్గర కృష్ణవేణపాలెం ఆ డైరెక్టర్ ఆ యొక్క సభలు పెట్టడం జరిగింది. Yeah.